ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సుకన్య. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే, నేను చాలా రోజుల నుంచి అయితే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఆడవాళ్ళ గురించి అండి. ఆడవాళ్ళకి యూస్ అయ్యే వీడియో అనేసి ఆగాను. కాకపోతే మా ఆయన ఎలా ఫీల్ అవుతారో అనేసి ఆయన్ని ఒకసారి పర్మిషన్ అడిగి మళ్ళీ చేద్దామనేసి ఆగాను. ఆయన పర్మిషన్ అయితే నైటే దొరికింది. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఆయన ఫస్టు చాలా తాగేవాడు. ఇంటి పట్ల అయితే పట్టించుకునేవాడు కాదు. ఏదైనా నైటు ఒక 100 రూపీస్, 200 రూపీస్ ఇచ్చాడంటే పొద్దున్న మార్నింగ్ లేస్తానే 5:00, 5:30 కంట నా డబ్బులు నేను ఇచ్చాను కదా నైటు, అది నాకు ఇచ్చేయి అనేసి చాలా పట్టుపట్టేవాడు. అలా చేసేవాడు. ఇంకా నేను చీటీలు చూసుకోవాలి, ఇంటికి చూసుకోవాలి, నా కొడుకుని చూసుకోవాలి, అన్నీ కూడా ఫేస్ చేసుకోవాలి. నాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా డబ్బుల విషయానికి వస్తే స్టోర్లో ఒక్కొక్క రోజు అయితే నాకు స్టోర్ నడిచేది కాదు. రోజు నడుస్తుంది, రోజు నడిచేది కాదు. ఏం చేయాలనేసి నాకు అర్థం కాని పరిస్థితిలో అయితే నేను ఉండేదాన్ని. ఇంకా నాకు అంత బాధలో కూడా సరే దేవుడు ఉన్నాడని ఒక నమ్మకంతో అయితే ఉన్నాను. కాకపోతే ఎక్కడో ఒక చిన్న మూలలో నాకు భయం అనేది స్టార్ట్ అయ్యి నేను చచ్చిపోవాలనుకున్నానండి. సరే ఇంకొక 2 రోజులు ఆగుదాము, ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందో అనేసి ఆగాను. కాకపోతే నాకు సొల్యూషన్ దొరకలేదు. ఆ రోజు కూడా నేను చచ్చిపోవాలి, ఏదైనా పుల్ల మందు తీసుకొని అనే స్టేజ్కి అయితే వచ్చాను. అప్పుడు నిజంగా దేవుడు ఒక ఫాస్ట్ అయితే నేను ఏడుస్తూ ఉంటే స్టోర్లో వచ్చారండి. ఆయనకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇప్పుడు ఆయన ఒక 2 ఏళ్ళ కిందటైతే నా దగ్గరకు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అనేసి అడిగాడు. నేను చెప్పాను, నా ఇంటి పరిస్థితి ఇలా ఉంది, మా ఆయన అయితే ఇలా అయిపోయారు, ఏం చేయాలో తెలీదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంటే, సరే ఏం పిచ్చిదనా, పిచ్చి పనులు చేస్తావా నువ్వు, దేవుడిచ్చిన జన్మని మనము ఇట్లా వ్యర్థం చేసుకుంటామా, ఏమొచ్చినా కూడా ధైర్యంగా నిలబడాలా అనేసి ఆయన ఒక 4 మాటలు అయితే నాకు చెప్పారు. ఎవరు కూడా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదండి, మనకి ధైర్యంగా ఒక 4 మాటలు చెప్తే చాలు. ఆ పొజిషన్లో మా అమ్మకి మా నాన్నకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఒకే మాట అన్నారండి, నువ్వు డబ్బులు ఏమైనా మాకు ఇచ్చేటట్టుంటే మాత్రమే నువ్వు ఫోన్ చెయ్యి, నీ కష్టమో నష్టమో చెప్పుకునేటట్టుంటే నువ్వు మాకు ఫోన్ చేయొద్దు అనేసి. అప్పుడు ఇంకా చాలా బాధ అయిపోయిందండి. అప్పట్లో ఈ ఫాస్ట్ చెప్పిన మాటలైతే, ఆ బ్రదర్ చెప్పిన మాటలైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఆయన సరే నేను ఫాస్ట్ అయినా పర్వాలేదు, నేను యేసు స్వామిని నమ్ముకున్నాను, అయినా కూడా పర్వాలేదు, నా వల్ల ఒక ఫ్యామిలీ బాగుపడుతుందంటే నేను హెల్ప్ చేస్తాను అనేసి అన్నారు. సరే అనేసి అక్కడ భానువారం మాత్రమే మందైతే ఇస్తారంట. నువ్వు శనివారం నైట్కి నీకు లొకేషన్ చెప్తాను, ఆ లొకేషన్కి రండి అని చెప్పారు. సరే అనేసి ఆయన చెప్పిన విధంగానే మేము బస్సులో అయితే వెళ్ళాము. వాళ్ళు గాడిలో వచ్చారు. ఇంకా వారి రిలేషన్ వాళ్ళ ఇంటికి తోడుకొని పోయి అక్కడైతే మాకు బాగానే చూసుకున్నారు. మా ఆయనకి కానీ నాకు కానీ. ఇంకా అయితే వాళ్ళైతే చెప్పారు, మేము మందు ఇప్పించిన తర్వాత అయితే మీరు మందు అయితే తాగకూడదు, తాగితే మీకు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి చాలా బుద్ధి మాటలు అయితే చెప్పారు. ఇంకా నైట్ అయితే వాళ్ళు పిల్లల్లాగే మాతో చూసుకున్నారు. నన్ను మా ఆయన్ని అయితే చూసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఆటోలో తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ ఆ గుడి దగ్గర అమ్మవారికి అయితే పూజ అయితే చేపించి మందు అయితే ఇప్పించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఆయన తాగడం జోలికైతే వెళ్ళలేదు. ఇంకా అప్పటి నుంచి మా లైఫ్ అయితే బాగుంది. ఆ అమ్మవారు అంత మహిమ గలవారనేసి నాకు ముందైతే తెలీదు. ఇప్పుడైతే నాకు తెలుస్తుంది. మన్ను కూడా పోయిన భానువారము
ఆ అమ్మవారి ముక్కైతే చెల్లించేసి వచ్చాము. ఆ వీడియో కూడా నా ఛానల్లో పెట్టానండి. ఇంకా ఆ అమ్మవారి ఫోటో కూడా సెండ్ చేశాను. మీరు ఎవరైనా నాలా బాధలు, ఇబ్బందులు పడుతుంటే కామెంట్ చేయండి. అది దేవుడి పైన నమ్మకం ఉండే వాళ్ళు మాత్రమే నాకు కామెంట్ చేయండి. ఇది చెప్పేదంతా ఫేక్ అనేసి అనుకునే వాళ్ళైతే వద్దు. ఇంకా గుడి అయితే వచ్చి కడప దగ్గర ఉందండి. కడప దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. అక్కడైతే నిజంగా నా మందు తీసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ అయితే మారుతుందనేసి నేనైతే హామీ చెప్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ నా ఇబ్బందులు ఎలా ఉండేవంటే చేతిలో ఒక్క రూపాయి లేదు. అలాంటి పరిస్థితిలో నిజంగా ఆ దేవుడే వచ్చి నాకు సాయం చేసినట్టు ఫీల్ అవుతున్నానండి. నిజంగా ఆ ఫాస్టర్కి అయితే నేను చాలా చాలా అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. నాలా ఎవరు బాధపడకూడదనేసి నేను చెప్తున్నాను. ఎవరైనా కానీ నాలా ఇబ్బందులు పడేవాళ్ళు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఆ ప్లేస్ కూడా మీకు చెప్తానండి. మా ఫ్యామిలీ అయితే ఇప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నాము. ఏదో ఉన్నంతలో ఇప్పుడైతే కొద్ది కొద్దిగా చీటీలు కూడా పెద్దగా అయిపోయాయండి. ఇంకా ఏదో కాస్తో కూస్తో ఉన్నాయి. అది ఏం పర్వాలేదండి. అవంతా ఫేస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మెయిన్ మన ఇంట్లో మన భర్త అనేవాడు కరెక్ట్గా ఉంటే చాలండి. ఎవరు కూడా మనకు అవసరం లేదు. భర్త అనేవాడు ఒక్కడుంటే ధైర్యం ఉంటుంది. అదే అమ్మ నాన్న ఎవరు లేకపోయినా కూడా భర్త అంటే అన్నిటి కూడా అమ్మ నాన్న కింద ఎక్కువగా చూసుకుంటాడు. ఇంకా అన్ని విషయాల్లో కూడా మనమే ఎంత అని కష్టపడి మనం ఫేస్ చేసే కయ్యలేదు. ఏదో కాస్తో కూస్తో మనకి తోచినంతలో మనము ఫేస్ చేసుకోవచ్చు. భర్త అనేవాడు తోడుగా ఉంటే ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా కూడా భరించవచ్చు అనేసి నేను చెప్తున్నానండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటా.